నమస్కారం. ఆధునిక హాలీవుడ్ క్రియేట్ చేస్తున్న ట్రెండ్స్కి, మన ప్రాచీన భారతీయ ఇతిహాసాలకు మధ్య ఉన్న మైండ్ బ్లోయింగ్ కనెక్షన్స్ గురించి రచయిత శివ చెరుకుపల్లి గారు చేసిన అద్భుతమైన విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడెక్కడ చూసినా మారుమోగిపోతున్న మల్టీవర్స్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, ఒకే యాక్టర్ వేర్వేరు యూనివర్స్లలో వేర్వేరు వేరియంట్స్గా కనిపించడం. ఒకచోట సూపర్ హీరో అయితే ఇంకో ప్యారలల్ యూనివర్స్లో విలెన్గానో లేదా పూర్తిగా కొత్త క్యారెక్టర్గానో మారడం. ఇలాంటి స్టోరీ టెల్లింగ్తో ఇప్పుడు స్క్రీన్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ అనగానే అదో కట్టింగ్ ఎడ్జ్ ఐడియా అని, ఎప్పుడూ చూడని కొత్త ట్రెండ్ అని మనం అనుకుంటుంటాం. వేరువేరు టైమ్లైన్స్లో ఒకే హీరో కలుసుకోవడం అనేది టీవీ, సినిమా చరిత్రలోనే హాలీవుడ్ రైటర్స్ సృష్టించిన ఒక అద్భుతమైన మైలురాయిగా భావిస్తున్నాం. కానీ ఇక్కడే ఒక క్రేజీ ట్విస్ట్ ఉంది. మనం ఇప్పుడు చూసి మురిసిపోతున్న ఈ ట్రెండీ హాలీవుడ్ కాన్సెప్ట్స్ అన్నీ వాస్తవానికి వేల సంవత్సరాల క్రితమే మన ప్రాచీన భారతీయ ఇతిహాసాల్లో వచ్చేశాయి. నమ్మకపోయినా ఇది అక్షరలా నిజం. ఇప్పుడు మనం వాడుతున్న క్యారెక్టర్ ఆర్క్స్, ప్యారలల్ యూనివర్స్ థీమ్స్ ఇవన్నీ మన పురాణాల్లో ఎప్పుడో అత్యంత సక్సెస్ఫుల్గా ప్రయోగాలు చేయబడ్డాయి. హాలీవుడ్ కొత్తగా కనిపెట్టిందనుకుంటున్న ఈ ఫార్ములా అసలు మన ప్రాచీన చరిత్రే అని తెలిసినప్పుడు నిజంగా నవ్వొస్తుంది కదూ. శివచెరుకుపల్లిగారు ఈ విషయాన్ని భలే హాస్యభరితంగా ఎత్తిచూపారు. మనం కొత్తదనుకుంటున్నది అబ్సల్యూట్లీ పాతదే అని తెలిసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ అదో రకమైన ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఒక్కసారి మన ఇతిహాసాలను ఒక పెద్ద టీవీ సిరీస్లాగా ఊహించుకుందాం. అందులో రాముడి సీజన్ ఒకలా ఉంటే కృష్ణుడి సీజన్ ఇంకోలా ఉంటుంది. రాముడి క్యారెక్టర్ చూస్తే ఎంతో కామ్గా, క్రమశిక్షణతో ఉండే పర్ఫెక్ట్ హీరో. కానీ కృష్ణుడి సీజన్కొచ్చేసరికి టోన్ కంప్లీట్గా మారిపోతుంది. చేతిలో వేణువుతో ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్గా ఎంతటి గందరగోళాన్నైనా నవ్వుతూ హ్యాండిల్ చేసే ఒక కేయాస్ మేనేజర్గా కృష్ణుడి క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. రాముడు, కృష్ణుడు ఈ ఇద్దరూ వేర్వేరు కాదు, ఇద్దరూ ఒకే దేవుడి అవతారాలు. ఆయనే శ్రీ మహావిష్ణువు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకే నటుడు వేర్వేరు విశ్వాల్లో ఆ టైంకి, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్ బిల్డ్తో మన ముందుకొచ్చారన్నమాట. సినిమాటిక్ మల్టీవర్స్కు ఇంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది? సరే, మెయిన్ క్యారెక్టర్స్ సంగతి పక్కన పెడితే కథను నడిపించే సపోర్టింగ్ క్యాస్ట్ గురించేంటి? మోడర్న్ టీవీ షోలలో మనకు బాగా పరిచయమైన కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్ ట్రోప్స్ ఉంటాయి. అవి మన ఇతిహాసాల్లోని పాత్రలకు ఎలా సింక్ అవుతున్నాయో చూస్తే అసలు మతిపోవాల్సిందే. ఇప్పుడు ఏదైనా షోలో ఒక క్యారెక్టర్కి విపరీతమైన క్రేజ్ వస్తే ఇక ఆ క్యారెక్టర్ని తీసేయడానికి ఏ రైటర్కైనా భయమే. అలా ప్రాచీన కాలం నుండి మనకున్న అల్టిమేట్ ఫ్యాన్ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరంటే హనుమంతుడు. ఆయన ప్రెజెన్స్ ఎంత పవర్ఫుల్ అంటే కథలోంచి ఆ పాత్రను సైడ్ చేయడానికి ఎవ్వరూ సాహసించలేరు. ఈ ఫ్యాన్ ఫేవరెట్ కల్చర్ అప్పట్లోనే బలంగా నాటుకుపోయింది. ఇక మోడర్న్ సిరీస్లలో అప్పుడప్పుడు ఎంటర్ అయ్యే స్పెషల్ గెస్ట్ స్టార్ సంగతి చూద్దాం. వీళ్ళు సడన్గా వస్తారు, పాత్రల మధ్య డ్రామాను రగిలిస్తారు, ఇక అసలు గొడవ మొదలవుతోంది అనుకునే టైంకి ఎస్కేప్ అయిపోతారు. మన నారదుడి క్యారెక్టర్ అచ్చమిలాంటిదే కదా. ఎక్కడో అక్కడ స్పార్క్ క్రియేట్ చేయడం, పరిణామాలు మొదలయ్యేసరికి నారాయణ నారాయణ అంటూ మాయమైపోవడం. కథను మలుపు తిప్పడంలో వీళ్ల స్టైలే వేరు. ఇక ఫ్యాండమ్ విషయానికొస్తే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఏ హీరో గొప్ప, ఏ వర్షన్ గొప్ప అని ఆర్గ్యూ చేసుకుంటుంటాం కదా. ఇంట్రెస్టింగ్గా ఇలాంటి ఫ్యాండమ్ డిబేట్లు వేల ఏళ్ల క్రితమే స్టార్ట్ అయ్యాయి. అప్పటి జనాల్లో కూడా ఒక వర్గం వాళ్ళు, లేదు ధర్మానికి కట్టుగడి ఉన్న రాముడి వర్షనే ది బెస్ట్, అదే కరెక్ట్ అని బలంగా వాదించేవాళ్లు. కానీ దానికి కౌంటర్గా మరో వర్గం వాళ్ళు, అది కాదు బ్రో, కృష్ణుడి క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది, సిచ్యువేషన్కి తగ్గట్టు స్ట్రాటజీలు మార్చడం, ఆ మైండ్ గేమ్స్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అని కృష్ణుడి క్యారెక్టర్లోని డెప్త్ని పొగిడేవారు. నేటి ఇంటర్నెట్ ఫోరమ్స్లో జరిగే ఫ్యాన్ వార్స్కి ఆనాటి ఈ చర్చలకు అస్సలు తేడానే లేదు కదా. శివ చెరుకుపల్లిగారి అనాలిసిస్ని బట్టి చూస్తే ఫైనల్గా అర్థమయ్యేది ఒక్కటే: బాక్సాఫీస్ను బద్దలు కొడుతున్న సినిమాటిక్ మల్టీవర్స్ అనేది మోడర్న్ హాలీవుడ్ సృష్టి ఏమాత్రం కాదు, ఇట్స్ అన్ ఏన్షియంట్ ఇండియన్ ఇన్వెన్షన్. అవతారాల కాన్సెప్ట్, ఒక్కొక్క యుగానికి ఒక్కో రూల్ సెట్తో కథను నడిపించడం, ఇదంతా మన పురాణాల్లో ఎప్పుడో క్రియేట్ చేయబడిన మాస్టర్పీస్.
నిజంగా ఇది ఒక మైక్ డ్రాప్ మూమెంట్ అని చెప్పొచ్చు. మోడర్న్ సినిమా వరల్డ్ గొప్పగా ఫీల్ అవుతున్న ఈ ఫార్ములా కోసం హాలీవుడ్ వాళ్ళు ఇప్పుడిప్పుడే మన వేల సంవత్సరాల నాటి స్టోరీ టెల్లింగ్ని క్యాచప్ చేస్తున్నారు. మన ఇతిహాసాల క్యారెక్టరైజేషన్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఇదంతా చూశాక అసలు బుర్రలో ఒకటే ఆలోచన తిరుగుతుంది కదా, మనమిప్పుడు మోడ్రన్ పాప్ కల్చర్ అని మురిసిపోతున్న వాటిలో ఇంకెన్ని విషయాలు మన ప్రాచీన చరిత్రలో దాగి ఉన్నాయో. బహుశా సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ లాంటి కాన్సెప్ట్స్కి కూడా మూలాలు మన పురాణాల్లో ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా ఉండి ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను అన్వేషిస్తూ ఉందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ని ఫాలో అయినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.